నమస్తే అండి అందరికీ. ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో యోగ నిద్రను రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేసి ఆయన ఒక సబ్‌స్క్రైబర్ లతీఫ్ నాయుడు గారు తన వ్యక్తిగత అనుభవాన్ని మనతో పంచుకున్నారు. అది ఆడియో రూపంలో నేను తీసుకొచ్చాను. ఆయన ఫోన్ కాల్ రికార్డింగ్ ఇచ్చారనమాట. ఈయన డిప్రెషన్, సోరియాసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మందులు తీసుకుంటున్న పరిస్థితి నుంచి యోగ నిద్ర సాధన ద్వారా తన ఆరోగ్యంలోకి వచ్చిన మార్పుల గురించి ఆయన చెప్పబోతున్నారు. ముందు ఒక విషయం చెప్పాలండి. స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే యోగ నిద్ర అనేది మెడిసిన్‌కి సబ్‌స్టిట్యూషన్ కాదు. మెడిసిన్ లేకుండా యోగ నిద్ర మాత్రమే చేయకండి. మెడిసిన్‌తో పాటు ఇది కూడా చేస్తే చాలా అంటే మన యొక్క శరీరము సహజంగా నేచురల్ హీలింగ్ ప్రక్రియలోకి వెళ్తుందనమాట. ఇది నేచురల్‌గా హీల్ అవ్వడానికి యోగ నిద్ర అనేది హెల్ప్ అవుతుంది. మద్దతిస్తుంది. ఇప్పుడు మీరు వారి యొక్క లతీఫ్ నాయుడు గారు ఏం చెప్పారో విందాం. ఇప్పుడు చెప్పండి. నేను ఈడ చైతన్యపూర్లో స్కిన్ స్పెషలిస్ట్ కూడా చూపించినాను. చూపిస్తే ఇది ఆటో డిసార్డర్ అని చెప్పాడు అతను. ఆటో డిసార్డర్ అని చెప్పాడు. మళ్ళా నెక్స్ట్ ఈడ పంజాగుట్లో కేరళ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని హాస్పిటల్ అని ఒకటి ఉంది అనమాట. ఆయుర్వేదిక్ అనమాట, పంచతంత్రాలు. ఓకేనండి. అది కూడా చేయించుకున్నాను నేను. కనీసం 10,000 పైన అయినా కానీ నాకు ఉపశమనం అనేది కలగలే. ఇది మీ వీడియో నాకు ఎప్పటిదాకా కనీసం ఒక 10 దినాల ముందర నేను చూసాను అనమాట. యూట్యూబ్ లో చూస్తే ఇట్లా యోగా నిద్ర అంటే వేరే వాళ్ళది కూడా నాకు చూసినా నేను కానీ నాకు సరిగా అది ఇది కాదే. మీ వాయిస్ మీరు చెప్పే విధానం బాగా కనెక్ట్ అయింది అనమాట. అది నేను పెట్టుకొని డైలీ నేను ఒకసారి 12 గంటల నుంచి 1 గంట వరకు ఒకసారి చేస్తాను. మళ్ళా నైట్ పడుకునే ముందర మళ్ళా ఒకసారి చేస్తా. నైట్ 9 గంటల నుంచి ఈ టైంలో మళ్ళా మీరు యోగ నిద్ర అని చెప్పినారు కదా 15 నిమిషాలది, ఇది ఉంది కదా. అవునండి. ఆ 15 నిమిషాలది అది పెట్టుకొని మీరు ఏ విధంగా అయితే మొత్తం అన్ని బొటనవేలు కాడ నుంచి మొదలు పెట్టాలా, కుడి చెంప నుంచి అని చెప్తారో అది మొత్తం నేను ఆ విధంగానే ఫీల్ అయ్యి ఇచ్చేసినాను. కానీ 10 దినాల వరకు నాకు చాలా పర్వాలేదు. డిప్రెషన్ నుంచి నాకు చాలా ఉత్సాహం అనిపించింది. నాకు చాలా బాగుంది ఇప్పుడైతే. నేను అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మీ వీడియోని నేను వేగం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఎప్పుడైనా రీఛార్జ్ అయిపోతుందేమో అని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీది 15 నిమిషాల వీడియో పెట్టుకొని డైలీ అదే కంటిన్యూ చేస్తాను. నాది ఇన్స్టాగ్రామ్ అప్పుడప్పుడు పోయేస్తుంటాను. ఇంకా శివకుమార్ కూడా పోకుండా నాకేం సరిగా నచ్చలే అని ఇంకా దేశని టాబ్లెట్ల గురించి దీనిలో కానీ అవన్నీ పక్కన పెట్టి యోగానే వాళ్ళు ఏమన్నారంటే ఆటో డిసార్డర్ అన్నారు. ఆటో డిసార్డర్ డిప్రెషన్ వల్లనే నీకు ఈ కాళ్ళు పాల్గొనడము, ఈ చేతులు పాల్గొనడం దీని వల్లనే అయింది అని అన్నారు. నాకైతే నాకు తెలిసిన కాడికి మీ వీడియో పెట్టుకొని విన్నందువలన డిప్రెషన్ వలన నాకు కొంచెం ఏమంటే రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఈ మెడిటేషన్ చేసినప్పటి నుంచి నిద్ర కూడా బాగా పడుతుంది. పగులు 7 అయినా కానీ నాకు సరిగా లేవను. 7 గంటలు చేస్తాను నేను పగులు. ఇది పెట్టుకొని వలన చాలా ఉపయోగం ఉంది. నాకైతే చాలా బాగుంటుంది మేడం. డిప్రెషన్ వలన నాకు చాలా హెడ్ఏక్ ఉండి అసలు ఏమేమో ఇదిగా ఉండే. నాకైతే చాలా ఉపశమనం నాకైతే బాగుంది అనమాట. అందువల్లనే నీకు ఏదో సంతోషం పట్టడానికి నేను కాల్ చేసినాను అంతే. అవునండి. అవును. కూర్చున్నానంటే ఆ ఎన్నుపూత లాగేసుకుంటుంది. ఒక పక్క ఈ కాళ్ళు ఎక్కడొక్కడ పట్టేసుకుంటాయి. కానీ ఇది మీరు పడుకొని శవాసనంలో ఉండే చేసేది చాలా రిలాక్స్ గా ఉంటుంది. లేచిన తర్వాత అసలు మనమేనా లేకుంటే ఏదో అది ఒక తెలియని అనుభూతి అనమాట. లేచి కూర్చుంటే తేలిగ్గా ఉంటది, శరీరం అంతా తేలిగ్గా అనిపిస్తుంది. అనేది అనేది లేదు. ఈ 10 దినాల నుంచి మెడిసిన్ ఇది మీరు చెప్పినది ఇప్పుడు యోగా ఇది ప్రాక్టీస్ చేస్తుండ నేను. దీని వలన నాకు చాలా మందులు మీరు మానేశారు. మందులు వేసుకుంటలేను. ఇంకా మందులు ఇప్పుడు నాన్ వెజ్ ఏమన్నా ట్రై తిన్నారా ఈ మధ్యలో ఏమన్నా? బంద్ చేసి 2 సంవత్సరాలు పైన అవుతుంది. నాన్ వెజ్ తిన్నా గానీ అంత ఉపశమనం అనిపించలేనా. మానేసినప్పుడు కూడా అంత రిలీఫ్ అనిపించలేదు. రిలీఫ్ అనిపించాలి. నాకు ఈ 10 దినాలలోనే కొంచెం తేడా తెలుస్తుంది అన్నమాట. ఓకేనండి. ఓకే. ఈ 10 దినాల నుంచి కొంచెం నాకు ఎప్పటి నుంచి అయితే థ్యాంక్ యూ అండి. మీరు మీ రివ్యూని ఇచ్చినందుకు ఇది చాలా మందికి సహాయపడదా అనుకుంటున్నాను. ఓకే మేడం. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను అంతే. ఎవరైనా కానీ ప్రయత్నించడంలో కూడా అవును చాలా మంచిగా ఉంటుంది. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది కదా. మీకు ఎలా అనిపించిందో మీరు చేసేసారు అంతే. నాకైతే పర్లేదు, బాగుంది ఇప్పుడైతే.
ఆ పగుళ్ళు కూడా తగ్గినాయి దీని వలనైతే నాకైతే. ఎందుకంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాం కాబట్టి హీలింగ్ అనేది ప్రతి ఒక్కదానికి మీరు చెప్పినట్టుగా హీలింగ్ అనేది ప్రతి ఒక్కదానికి కలుగుతుంది కాబట్టి ఈ కాళ్ళకు కానీ చేతులకు కానీ బాగా కలుగుతుంది కాబట్టి మీరు అన్నట్టుగా మెడిటేషన్ లో మీరు చెప్పిన విధానంగా రిలాక్స్ ఇస్తున్నాం కాబట్టి దాని వల్ల రిజల్ట్ అనేది కనపడింది నాకైతే. ఉమ్. అది మేడం. ఇది సైన్స్ తో కూడుకున్నదండి. మనం ఇది చేస్తున్నప్పుడు మన యొక్క తరంగాలు, మన బ్రెయిన్ లో ఉండే తరంగాలు మారుతాయి అన్నమాట. నుంచి రిలాక్సేషన్ లోకి వెళ్తాయి. అది కూడా వాళ్ళు కూడా అన్నారు కానీ ఆటో డిసార్డర్ అన్నారు కానీ ఇది ఏ విధంగా పోతుంది అనేది సొల్యూషన్ చెప్పలే. 800 ఫీజు తీసుకున్నా కానీ దానికి సొల్యూషన్ చెప్పలేదు. ఏ విధంగా పోతుంది, డిప్రెషన్ లో నుంచి బయట ఎట్లా పడాలా అనేది ఎవరు చెప్పలేదు. మీ వీడియో చూసిన కానీ నాకు చాలా రిలీఫ్ అనపడింది. పర్వాలేదు ఈ 10 days లోనే. అదే కంటిన్యూ చేస్తున్నాను నేనైతే. సంతోషం అండి, కంటిన్యూ చేయండి. ఓకే. హెల్తీగా ఉన్నా హెల్తీగా లేకపోయినా చేయడం వల్ల మన యొక్క జీవితం పొడిగిస్తాం అనమాట. లైఫ్ స్పాన్ అనేది. ఇది ఒకటి. ఇంకోటి హార్ట్ గురించి చేస్తున్నారు కదా, గుండె గురించి అని సపరేట్ గా వీడియో పెట్టాను. అది కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నా. అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మనం కట్ చేస్తే జల్దీ దొరకదు అది. అందుకోసం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను దేశాన్ని. దాన్ని దీన్ని 2 కంటిన్యూ చేస్తాను అన్నట్టు. తప్పకుండా 2 సార్లు చేస్తాను. థ్యాంక్ యూ మేడం. లతీఫ్ గారు, థ్యాంక్ యూ. ఓకే. మీరు విన్నట్లుగా వారికి వెంటనే ఏం జరిగిపోలేదండి. ఒక 10 రోజులు చేశారంట. కానీ మొత్తం ఈ లెవెల్కి ఏం జరిగిందంటే మొదటగా స్ట్రెస్ తగ్గింది. మనకు తెలిసింది ఏంటంటే దీర్ఘకాలిక ఒత్తిడి, క్రోనిక్ స్ట్రెస్ అంటాము. మన నర్వస్ సిస్టమ్ ని ఎప్పుడు ఫ్లైట్ లేకపోతే ఫైట్ అంటాం. ఈ స్థితిలో అంటే ఎప్పుడు డిస్టర్బ్డ్ స్టేట్ లో ఉంచుతుంది అనమాట. ఈ స్థితి ఎక్కువ కాలం కనుక కొనసాగితే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, చర్మ సమస్యలు పెరుగుతాయి, హార్మోన్లని ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. దీని ద్వారా మనకి రకరకాల ప్రాబ్లమ్స్ అవుతుంది అనమాట. కానీ యోగ నిద్ర చేయడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో హీలింగ్ మోడ్ లోకి మారుతుంది. పారాసింపథటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, కార్టిజాల్స్ అంటే స్ట్రెస్ హార్మోన్ యొక్క స్థాయి తగ్గుతుంది, శరీరం విశ్రాంతి పొందుతుంది. ఈ యొక్క విశ్రాంతి స్థితిలో ఎన్నో అనారోగ్యాలు నయం కావడానికి అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా మన యొక్క శరీరము తాను రిపేర్ చేసుకునే అవకాశం ఈ యోగ నిద్ర ద్వారా మన యొక్క శరీరానికి మనం ఇస్తున్నాం అనమాట. ఇదేనండి దీని వెనుకున్న సైన్స్. మీలో గనక ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే మాతో కనెక్ట్ అవ్వండి. అంతేకాకుండా రోజుకి కనీసం 15 నిమిషాలైనా యోగ నిద్ర చేయడం, 15 నుంచి 20 నిమిషాలు యోగ నిద్ర చేయడం ద్వారా మెల్లగా మీ లోపల పేరుకున్న టెన్షన్ కరిగిపోతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, శరీరము స్పందించడం మొదలు పెడుతుంది అనమాట. న్యాచురల్గా హీల్ అవుతుంది. అంతేకాకుండా హీలింగ్ మనలోనే ఉంటుంది. అంతేకాని లాంగివిటీ, లైఫ్ స్పాన్ పెరుగుతుందని కూడా చాలా రీసెర్చ్ చెప్తుంది. మన శరీరానికి చాలా బెస్ట్ మెడిసిన్ లాంటిది యోగ నిద్ర. మిగతా మెడిసిన్స్ తో పాటు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి త్వరగా హీల్ అవడానికి హెల్ప్ అవుతుంది, లేని వాళ్ళకి అనారోగ్యాలు పడకుండా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి.